సో రాబోయే రోజుల్లో ఇదే పందాల్లో బీజేపీ నడుస్తుంది, ఇంకా స్పీడ్గా వెళ్తుంది, ఇంకా వేగంగా పోతాం సార్. మిగతా రాష్ట్రాలలో కూడా అధికారంలోకి రావడం మా టార్గెట్ సార్. ఎక్కడైతే అధికారంలో లేమో అక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. మీ టార్గెట్ ఏమో కాంగ్రెస్ ముక్తి భారత్, బట్ కాంగ్రెస్ ఏమో ఒక్కో రాష్ట్రంలో జెండా ఎగరేస్తుంది కదా. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినాయి సార్ మొన్న. మధ్యప్రదేశ్ మా చేతిలో ఉంది, మాది మేము కాపాడుకున్నాం. రాజస్థాన్ కాంగ్రెస్ చేతిలో ఉంది, ఇప్పుడు ఎవరు గెలిచారు సార్? మేము గెలిచినాం సార్. ఛత్తీస్గఢ్ ఎవరి చేతిలో ఉంది సార్? నిన్నటిదాకా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ చేతిలో ఉంది సార్, ఇలా మా చేతిలోకి వచ్చింది సార్. మేము ఒక్కొక్క రాష్ట్రం సంఖ్య పెంచుకుంటూ పోతున్నాం కానీ ఎక్కడ తగ్గలేదు సార్. కర్ణాటక మేము కోల్పోవడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. దాని ఫలితాల ప్రభావం కొంతవరకు తెలంగాణ మీద ఉండడం దురదృష్టకరం. కర్ణాటకలో ఫలితం కాంగ్రెస్కి అనుకూలంగా రాకపోతే కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్లో ఉంటుండే, ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ఉంది. కానీ జస్ట్ మిస్ అయింది ఈవీఎంలు మార్చడంలో, ఇక్కడ ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు బీజేపీ. మేము మార్చాను సార్ ఈవీఎంలు. ఈవీఎంస్ విల్ నాట్ బి అండర్ అవర్ కంట్రోల్, ఈవీఎంస్ విల్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 5 రాష్ట్రాల రిజల్ట్ వచ్చిన తర్వాత మరి ఆ 3 రాష్ట్రాలలో మార్చగలిగిన వాళ్ళం ఇంకా తెలంగాణలో ఎందుకు మార్చాం సార్? అదేదో మిస్ అయింది అని అంటున్నారు. లేదంటే మిస్ అయింది బీజేపీ ఆ మిస్ అయింది ఏందో ఎంక్వైరీ చేసి బయట పెట్టమన్నారు ప్రజల ముందు. ఇప్పుడు నేను పెట్టినా కదా, రేవంత్ రెడ్డి ఉత్తమ్ పెడతలేడు అనేది నేను కనుగొని పెట్టినా, మీరు కూడా అట్లా పెట్టారు ఏముంది. సో ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కదా సార్ కేసు. అది దురదృష్టం. కేసులు ఇన్ని సంవత్సరాలు కేసులు పెండింగ్ పెట్టుకోవడం అనేది దురదృష్టం. మళ్ళీ ఎన్నికలు వచ్చా, మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చా, ఇంకా మీరు పిటిషన్ డిస్పోజ్ చేయకపోతే వేసినోడు గెలిచినోడేమో ఇంట్లో ఏడుస్తాడంట, ఓడిపోయినాడేమో కోర్టులో ఏడుస్తాడు అన్నట్టుంది పరిస్థితి. అదే అది ఈవీప్యాట్లకి ఆ పోలైన ఓట్లకి మ్యాచ్ కాలేదు చాలా చోట్ల. అసలు ఈవీఎంలే అసలు మిస్సింగ్ అయినాయి అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు ఉంది కదా. అట్లుండే సార్, అట్లుండే. అది కొంచెం తొందరపాటు చర్య. ఈవీఎంలో ఎటుపోవు సార్, ప్రతి పోలింగ్ బూత్కి ఒక ఈవీఎం వస్తుంది, దానికి ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి అంత తొందరగా ఈవీఎంలు మారిపోయినాయని చెప్పడానికి వీల్లేదు సార్. అనేది అనుమానం ఉంది కదా, ట్యాంపరింగ్ అనే అనుమానం బలంగా ఉంది సార్. అది ఏం జరుగుతుందని చెప్పలేను సార్. అంతా మీ పార్టీ వాళ్ళే, అంతా ఏది కావాలంటే అది, ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తున్నాయి వాళ్ళకి అని చెప్తుంటారు. పార్టీకి సంబంధం లేదు సార్. అది భారత ఎన్నికల సంఘాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎన్నికలు, దానికి పార్టీకి ఏం సంబంధం ఉంటుంది సార్? ఉండదు కదా సార్. ఉండదు. అఫీషియల్గా టెక్నికల్గా చూసుకుంటే ఉండదు. అఫీషియల్ కూడా ఉండదు, అన్అఫీషియల్ కూడా ఉండదు సార్. ఎందుకుంటుంది సార్? సో ఎన్నికల కమిషన్ దాని మీద పవర్స్ ఇప్పుడు పొలిటికల్గా తీసుకోవటాన్ని ఎలా చూస్తారు? రిక్రూట్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయం లోపల భారత ప్రధానమంత్రి గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి సంబంధించి ఒక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇలా బిల్ పాస్ అయినట్టుంది పార్లమెంట్. ఇంకేం చేస్తారు? ఇంకా బిల్ పాస్ అయినాక చేసేది ఏముంటుంది? ప్రజాస్వామ్యం అంటేనే అల్టిమేట్గా మెజారిటీ ప్రజలు తీసుకునే నిర్ణయం కదా సార్. సో స్వతంత్ర ప్రతిపత్తి అనేది కోల్పోయే అవకాశం లేదంటారు ఒక అడ్వకేట్గా మీరు చూస్తే దాన్ని, ఆ నిర్ణయం? స్వతంత్ర ప్రతిపత్తి గురించి మనం మాట్లాడొద్దని చెప్తా ఉన్నాం కదా సార్. ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉండాలని కదా మేము కొట్లాడుతుంది. 1950లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్కి నడుచుకుంటూ పోయి ప్రాణత్యాగం చేసింది దేనికోసం సార్? 1 నేషన్ అంటే 1 కాన్స్టిట్యూషన్, 1 ప్రెసిడెంట్, 1 దిస్ 1 ఉండాలి. కానీ మనిషికో రూలు, రాష్ట్రానికో రూల్ పెడతాం, ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఉండండి అంటే ఒప్పుకోదు సార్. భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. మా పార్టీ సిద్ధాంతమే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. సో దేశమే ముఖ్యం, హిందూ రాజ్య లక్ష్యం అట్లా చేస్తారు సార్. మోడీ గారు అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడన్నా అట్లా అడుగులు పడ్డాయా సార్? బట్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే దిశగానే మా అడుగులు పడుతున్నాయి తప్ప ఒకరికి లబ్ధి చేరి ఇంకొకరిని అంటుతొక్కేటువంటి కార్యక్రమం మా దగ్గర ఉండదు సార్. సో పీఓకే పరిస్థితి ఏంటి? పీఓకే ఎప్పటికైనా భారతదేశంలోకి రావాల్సిందే సార్. ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, 3వ సారికి గెలిచినాక వస్తుందా, ఇంకా ముందుగా తీసుకుంటామని చూడరుగానే వస్తుంది. పీఓకే ఈజ్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా. అదేనా దాని వరకు పరిమితం అవుతారు, లేదంటే పాకిస్తాన్ కూడా వెళ్తారు? చెప్పలేం సార్. ఆ రోజున పరిస్థితులను బట్టి నిర్ణయం. ఆలోచన కూడా ఉందా? పాకిస్తాన్ ప్రజలు వచ్చి మా దగ్గర అన్నం దొరకలేదు, మీరు మమ్మల్ని పరిపాలించుర్రి, మీ హయాంలోనే మేము మంచిగా బతుకుతామని దండం పెట్టి దరఖాస్తు పెడితే కలుపుకుంటాం. ఈ మధ్య ధర్నాలు చేస్తున్నట్టున్నారు, మోడీ లాంటి ప్రధానమంత్రి కావాలి. అందుకనే చెప్తున్నా కదా సార్. అటు కూడా వెళ్తారా, ఆలోచిస్తారా ఎలక్షన్ లోపల? ఎటువైపు సార్? పాకిస్తాన్ వైపు. ఎన్నికల లోపు పోతామని నేను అనుకోను సార్. ఆఫ్టర్ ఎలక్షన్స్ చూస్తాం సార్. పాకిస్తాన్ వైపు చూస్తారు సార్. పీఓకే వైపు, పాకిస్తాన్ వైపు? ముందు పీఓకే చూస్తాం సార్, తర్వాత మీరు చూడమంటే పాకిస్తాన్ కూడా చూస్తాం. పీఓకే ఎలక్షన్ ముందు చూస్తారా, లేదా అది కూడా ఎలక్షన్ తర్వాత? ఎలక్షన్ ముందు చూసినాం సార్. మేము పోయినాం, చూసి వచ్చినాం, ఏం చేయాలి, కంప్లైంట్ ఎట్లా పెట్టాలి, అవన్నీ నడుస్తూనే ఉన్నాయి కదా సార్. దాన్ని ఇప్పుడు కొత్తగా చూడాల్సిందే ఉంది. సో అఖండ భారతే టార్గెట్, అది మొదటి నుంచి ఉన్న లక్ష్యమే కదా సార్. అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాం, టైం కోసం చూస్తూ ఉంటాం, మెజార్టీ కోసం చూస్తూ ఉంటాం. ఆర్టికల్ 370 రద్దు చేస్తామని పార్టీ పుట్టినప్పుడు చెప్పినాం. రద్దు చేయడానికి 50 ఏళ్ళు పట్టింది. 50 ఏళ్ళ తర్వాత రద్దు చేస్తే దాన్ని ఎవరు, కనీసం సుప్రీంకోర్టు కూడా తప్పని పట్టలేకపోయింది. అట్లా బాగా సైంటిఫిక్గా చేస్తాం తప్పితే ఏదో అనాథరైజ్డ్గా, అనథెంటిక్గా, ఇష్టారాజ్యంగా మీరంటే నచ్చలేదు కాబట్టి మిమ్మల్ని బుల్డోజర్లు పెట్టడం అట్లా ఉండదు సార్. అసలు అంతా చదివి ఓపిక ప్రకారం, శక్తి ప్రకారం, కానూన్ ప్రకారమే చేస్తాం సార్.
సో రాహుల్ గాంధీ మరి నెక్స్ట్ అసలు ఆయన వస్తే లౌకికం అనేది ఉండదు, మొత్తం హిందూ రాజ్యం అయిపోద్ది అని చెప్పి ఆయనేమో ప్రచారం చేస్తున్నారు. ఆయన వస్తే ఎందుకైతే సార్, ఆయన ఎందుకైతే సార్, ఆయన కాదు జంజా వేసుకునేంత మాత్రాన సార్ మేము వస్తే మెజార్టీ ప్రజల హక్కుల్ని కాపాడుతాం సార్. ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి సార్? అంబేద్కర్ గారు ఏం చెప్పారు? రాజ్యాంగంలో ఏం రాసిండ్రు? మెజారిటీస్ ఇలా, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు. దాన్ని మీరు గౌరవించకపోతే మేమేం చేస్తాం సార్? అసహనం పెరిగిపోతుందని కదా దేశంలో. ఏం సార్ అసహనం ఎక్కడని చెప్పుర్రి, ఎక్కడని చెప్పుర్రి. మీరు టీవీ ఛానల్ అమెరికా టీవీ ఛానల్ పెట్టుకుని నోటుకు వచ్చింది మాట్లాడుతారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బట్టలు వేసుకుంటున్నారు. మేము ఎక్కడైనా రెస్ట్రిక్ట్ చేసినామా సార్? చేయలేదు సార్, చెయ్యం సార్. అది నేను మళ్ళీ చెప్తాను, సూడో ఇంటలెక్చువల్స్ మమ్మల్ని కావాలని బదనాం చేసేందుకు అక్కడ హోటళ్ళ పక్కన కూర్చొని చేసేటువంటి కామెంట్స్, లేకపోతే పొద్దున్న టీవీ ఛానల్లో కూర్చొని చేసే కామెంట్స్. నాకు గుర్తున్నంత వరకు ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీని 2014 ఎన్నికలకు ముందు పార్లమెంటరీ బోర్డు బీజేపీది జరిగినప్పుడు అద్వానీ గారు బయటకు వచ్చేసారు. ఒకవేళ గోవాలో జరిగినటువంటి మీటింగ్ లో అద్వానీ గారు లేరు సార్, మీకు ఎవరో తప్పు చెప్పి బయటకు వచ్చారు. అప్పుడు లేరు సార్, అసలు వారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు. సుష్మా స్వరాజ్ గారు అద్వానీ గారు ఆ మీటింగ్కి వెళ్ళలేదు సార్. అప్రకటిత ఎమర్జెన్సీ వస్తుంది ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోడీ అనేది ఆయన ఆ రోజు అన్నారు. ఆ కామెంట్ కారణంగానే ఆయన్ని టార్గెట్ చేసి రాష్ట్రపతి కాకుండా ఇప్పుడు లాస్ట్కి ఇలా ప్రతి స్టెప్లో కూడా ఆయన అవమానపరుస్తున్నారు అనేది ఆయన అభిమానులు కొంతమంది అంటున్నారు. అది తప్పు సార్. అది 100% అద్వానీ గారికి ఉండే గౌరవం పార్టీలో ఉంటుంది సార్. దాన్ని ఎవరు వక్రీకరించాలని చూసినా అది సోషల్ మీడియాలో వచ్చే వార్త తప్ప ఇంకేం కాదు సార్. అప్రకటిత ఎమర్జెన్సీ అనేది ఆయన చెప్పారుగా, వారి నోట్ల నుంచి అన్నట్టు విన్నాను సార్. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సార్. అన్నారా లేదో నాకు తెలియదు. మీడియా రిపోర్ట్ నేను వినలేదు సార్. నేను వింటే మాట్లాడేవాడిని సార్, వినలేదు సార్. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలకి కేటాయించే నిధులు నార్త్ ఇండియాకి కేటాయించిన నిధులు ఈ కంపేర్ చేస్తే కనుక ఎక్కువ గుజరాత్కి అటు వెళ్ళిపోతున్నాయి అనేది వినిపిస్తుంది కదా. ఇదంతా ఆడలేక మధ్యలో పడింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. డబ్బులు దేని బేసిస్ ఇస్తారు? డబ్బులు దేని బేసిస్ ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం దేని బేసిస్గా డబ్బులు మంచుతుంది? మీరు చెప్పారు జనాభా బేసిస్ పాపులేషన్. మరి ఎట్లా పాపులేషన్ ఎంతుంటే అంత వస్తుంది. అదేమన్నా ఎల్కేజీ లెక్కలా అన్న? 2x2 తెలంగాణలో అయినా 4 అవుతుంది, ఆంధ్రప్రదేశ్లో అయినా 4 అవుతుంది, మహారాష్ట్రలో అయినా 4 అవుతుంది, తమిళనాడులో అయినా 4 అవుతుంది. 2x4 రఘునందనరావు 3 అవుతుంది అంటుంటే ఎవడ నమ్ముతాడన్న? అది ఉత్తమట్ల. దీని వెనక ఒక కుట్ర కూడా దాగి ఉందని చెప్పి ఆ మధ్య ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే అప్పుడు ఒకళ్ళు జాలు ఇద్దరు ముద్దు ఒకళ్ళు ఎనఫ్ అని చెప్పి ఒక పెద్ద నినాదం చేయించారు. దక్షిణ భారతదేశంలోని పాపులేషన్ తగ్గిపోతుంది, అక్కడేమో ఉత్తర భారతదేశంలో పెరుగుతుంది అనే ఒక లాజిక్ తీస్తున్నారు. సరే, ఇదంతా కాషాయం కండువాన్ని వ్యతిరేకించాలని సిద్ధాంతపరంగా మమ్మల్ని వ్యతిరేకించాలనుకునేటోళ్ళు, ఎర్ర జెండాకి వారసులు అనుకునేటోళ్ళు, మేము ఎర్ర జెండా వారసులం అని చెప్పుకోవడం చేతగాక కమ్యూనిస్టులు, కోహన లౌకికవాదులు, సూడో ఇంటలెక్చువల్స్, సూడో మేధావులు వీళ్ళంతా పొద్దున్నైతే టీవీలలో కూర్చొని విశ్లేషకుల రూపం ఎత్తి ఇవన్నీ నాటకాలు చెప్తా ఉన్నాడు తప్ప ఇంకొకటి లేదు సార్. భారతీయ జనతా పార్టీ ఫర్ దిస్ కంట్రీ, నేషన్ ఫస్ట్ అనే మాట కట్టుబడి ఉంటాం. తర్వాత ఇండివిజువల్స్, తర్వాత లాస్ట్ అని చెప్పి మేము చెప్పేటువంటి పార్టీ మాది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళంతా కూడా ఉత్తర భారతదేశానికే చేస్తారు, దక్షిణ భారతదేశానికి ఏదో అన్యాయం చేస్తారు అని ఏదో కావాలని చేసేటువంటి చర్చ అంతా కూడా మమ్మల్ని మ్యాలిఫైడ్ దృష్టితో చూసిన వాళ్ళు చేస్తారు తప్ప వాస్తవం తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడతలేరు సార్. ఈవెన్ రాబోయే రోజుల్లో మన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కనుక ఉత్తర భారతంలో ఎక్కువ ఉండేటట్టు, దక్షిణ భారతంలో తక్కువ ఉండేటట్టు ఒక స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు అని చెప్పి అనేది కూడా సార్. అంతే, ప్రజలు బాగా తెలివికల్లోళ్ళు సార్. వాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగింది అని అనుకున్న మరుక్షణం కోర్టును ఆశ్రయిస్తారు సార్. అట్లా ఎక్కడ జరగదు సార్. పూర్తి విశ్వాసంతో ఉండొచ్చు మోడీ గారి మీద. మోడీ గారు ఒకసారి గ్యారంటీ చెప్తే మోడీ గారు గ్యారంటీ అనేది చూడాలి అంతే, వేరే వాళ్ళు ఎవరు అవసరం లేదు దానికి.